హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. ఈరోజు వచ్చేసి మనం ఈ స్లాబ్ పైపింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు స్లాబ్ పైపింగ్ చేసే స్లాబ్ ఏరియా వచ్చేసి ఇది మొత్తం మనకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు. ఇక్కడ వచ్చేసి మనకు 6 ఫీట్ల బాల్కనీ అనేది వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి బెడ్రూము, ఇటు సైడ్ ఇంకొక బెడ్రూము. మనం ఇక్కడ ఉన్నది డైనింగ్ హాల్ అండ్ ఓపెన్ కిచెన్. ముందుగా అయితే మనం ఈ బెడ్రూమ్ పైపింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా మనం వచ్చేసి ఈ ఫ్యాన్ బాక్స్ అనేది స్క్రూస్ ఉంటాయి, స్క్రూ టైట్ చేసుకొని నెక్స్ట్ టేప్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. మనకు స్లాబ్ చేసేటప్పుడు మాల్ అనేది వెళ్ళకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి మనం సాల్వెంట్ వాడాలన్నమాట. ఈ విధంగా మనం గమ్ పెట్టేస్తే స్లాబ్ మాల్ వర్క్ నడిచేటప్పుడు మనకు బెండ్ అనేది ఓడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనకు బీమ్ లోపల ఇటు సైడ్ గోడ మనకు ఎటు సైడ్ వస్తుంది అనేది చూసుకొని మనం కొలత ఈ విధంగా తీసుకొని మనం సాల్వెంట్ పెట్టి ఈ విధంగా బెండ్ అనేది స్ట్రైట్గా పెట్టుకొని మనం ఫిక్స్ అనేది చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ అదేవిధంగా మనం పైప్ అనేది వేసేసుకోవాలి. బెండ్ పెట్టి ఇటు సైడ్ మనకు లోనికి ఉంటుంది కదా, మనకు గోడ ఎటు సైడ్ వస్తాయనేది చూసుకొని అటు సైడు మనం ఈ బెండ్ అనేది వేసేసుకోవాలి. పైపింగ్ అనేది ఈ విధంగా మనం సాల్వెంట్ పెట్టి ఫిక్స్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక బెండు బీమ్ లోపలికి పెట్టేసాం కదా, దానికి డ్రాప్ అనేది కిందికి ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ విధంగా మనం ఫస్ట్ టేప్ అనేది వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వెళ్ళి ఈ విధంగా కూర్చొని మనం ఈ బెండ్కు లెవెల్ అనేది చూసుకొని మార్కింగ్ ఈ విధంగా చేసుకొని మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం సాల్వెంట్ పెట్టి సేమ్ ఫిక్స్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ 2 ఫీట్ బాల్కనీకి మన డీబాక్స్, మన బాల్కనీకి లైటింగ్ అనేది ఈ డీబాక్స్ అనేది పెట్టేస్తున్నాం. అది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం ఏ విధంగా ఫిక్స్ అనేది చేసేది. ఈ విధంగా మనం పైప్ అనేది తీసుకొని బెండ్ సేమ్ ఇంతకు ముందులాగే మనకు లెవెల్ చూసుకొని సేమ్ 2 పక్కపక్కలు వచ్చేటట్లు పెట్టేసుకుంటున్నాను నేను. ఎందుకంటే నెక్స్ట్ కింద జే బాక్స్ అనేది ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. అందు గురించి పక్కనే 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఈ డీ బాక్స్ అనేది ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి. డీ బాక్స్ ఎందుకంటే బాల్కనీలో మనకు లైట్ పాయింట్ గురించి పెట్టేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి దానికి కూడా సేమ్ లెవెల్ తీసుకొని డ్రాప్ అనేది మనం ఫిక్స్ చేసేసినాం. నెక్స్ట్ ఇటు సైడు చూసుకుంటే మీరు ఈ బీమ్ లోపల హాల్కు మనకు గోడ హాల్ సైడ్ వస్తుంది కాబట్టి బయటికి మనం యువతల సైడ్ అనేది బెండ్ అనేది వేసేసుకున్నాం. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. మనకు బ్లేడ్ వస్తేనేమో బ్లేడ్తోనే చేసుకోవాలి, లేదంటే ఈ విధంగా ఆయిల్తోన కొద్దిగా మార్కింగ్ చేసుకొని మనం పైప్ అయితే కటింగ్ చేసుకొని నెక్స్ట్ అనేది సాల్వెంట్ పెట్టి ఈ విధంగా ఫిక్స్ అనేది చేసేసుకోవాలి. ఫిక్స్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఫైనల్గా మనకు ఓకే. అండ్ నెక్స్ట్ ఇటు సైడు మనం సేమ్ అదే విధంగా బెండ్ అనేది పెట్టేసుకోవాలి. మన వీడియోలు ఓన్గా నేనే తీస్తుంటాను, అందుకే ఎవరు ఉండరు, నేనే ఉంటాను. అండ్ మన దగ్గర మైక్ కానీ మిగతా
ఐటమ్స్ ఏమీ లేవు కాబట్టి వీడియో చూసి తర్వాత వాయిస్ ఓవర్ అనేది చెప్తుంటాను నేను. ఇంకా కొన్ని వీడియోలు అయితే డైరెక్ట్గా చెప్పేస్తుంటాను. నేను అక్కడ వర్క్ చేస్తున్నాను కదా, గాలి శబ్దానికి మీకు వినిపించదు కాబట్టి ఈ వాయిస్ ఓవర్ అనేది తర్వాత చెప్తున్నాను నేను. మనకు ఇది 1/2 అవర్ ఉంది వీడియో, 1/2 అవర్ పైన ఉంది, 40 మినిట్స్ అట్లా 2 భాగాలుగా వీడియో అనేది చేస్తున్నాను. ఇప్పుడు 2 బెడ్రూమ్లు ఏ విధంగా పైపింగ్ వేయాలనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో హాలు అండ్ డైనింగ్ కిచెన్ పైపింగ్ ఏ విధంగా చేయాలో ఆ వీడియోలో ఉంటుంది. తప్పకుండా 2 వీడియోలు చూడండి. మనం సేమ్ ఇందాక చెప్పాను కదా, అదే విధంగా మార్కింగ్ అనేది చేసుకొని మనం కటింగ్ చేసేసుకొని సాల్వెంట్ పెట్టి ఫిక్స్ అనేది చేసేసుకోవాలి. మనకు బాల్కనీ లోపల కంపల్సరీగా లైట్ పాయింట్ అనేది పెట్టేసేసుకోవాలి. ఎందుకంటే మనం స్లాబ్కుంటేనే బాగుంటుంది, గోడకున్నదనుకోండి మనకు వర్షం వచ్చినప్పుడు తడుస్తుంది. స్లాబ్కే పెట్టేసుకోవాలి ఈ 2 ఫీట్ బాల్కనీ ఉన్నప్పుడు. ఇంకా మనకు 4 ఫీట్ 6 ఫీట్ అట్లా ఉన్న బాల్కనీలో మన వాల్కి పెట్టుకున్నా ఓకే, అంటే గోడకు పెట్టుకున్నా ఓకే. సేమ్ ఇందాక అక్కడ ఏ విధంగా చేసామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ తీసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. నెక్స్ట్ వచ్చేసి ఇది మార్కింగ్ చూసుకొని సేమ్ కటింగ్ అనేది చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం డ్రాప్ అనేది సేమ్ అదేవిధంగా టేప్ అనేది వేసేసుకోవాలి. అండ్ సాల్వెంట్ పెట్టి ఈ విధంగా ఫిక్స్ చేసుకొని ఫిట్టింగ్ అనేది చేసేసుకొని లోన్ అనేది మనం నీట్గా సెట్ చేసుకొని తర్వాత ఇక్కడ డీ బాక్స్ అనేది సాల్వెంట్ పెట్టి ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఇటు సైడ్ కూడా మనం సేమ్ అదేవిధంగా బెండ్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అండ్ ఈ విధంగా మనం లెవెల్ చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. మనం కరెక్ట్ లెవెల్గా చూసుకొని ఈ విధంగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. అండ్ డ్రాప్ కూడా సేమ్ ఇంతకుముందు ఏ విధంగా చేసామో అదేవిధంగా డ్రాప్ అనేది కూడా టేప్ వేసేసుకొని మనం ఇక్కడ ఈ బీమ్ లోపల కరెక్ట్ లెవెల్ చూసుకొని మార్కింగ్ అనేది చేసేసుకొని కటింగ్ అనేది చేసేసుకోవాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, అండ్ సాల్వెంట్ పెట్టి ఇక్కడ మనం బీమ్ లోపల ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. మనం ఈ సాల్వెంట్ పెట్టిన తర్వాత నీట్గా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ బాల్కనీ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు, ఈ విధంగా కొద్దిగా గ్యాప్ పెట్టి మనం ఈ డ్రాప్ అనేది వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ దగ్గర మనం
పైపింగ్ అనేది సేమ్ ఇంతకుముందు ఏ విధంగా చేశామో అదే విధంగా ఇక్కడ మనకు ఇక్కడ మ్యాప్ ఉంది కదా, మ్యాప్ దగ్గర మనకు బాత్రూమ్ అనేది వచ్చేస్తుంది మాస్టర్ బెడ్రూమ్కి. అందు గురించి ఫ్యాన్ బాక్స్ అనేది ఇటు సైడు చూసుకొని మన మార్కింగ్ చూసుకొని ఆ విధంగా ఫిట్టింగ్ అనేది చేసేస్తున్నాను నేను. సేమ్ ఫస్ట్ ఏ విధంగా చేసామో సేమ్ అదే విధంగా ఈ పైపింగ్ అనేది మొత్తం కంప్లీట్గా చేసుకోవాలి. సేమ్ అదే విధంగా సాల్వెంట్ పెట్టేసి ఫిక్స్ అనేది చేసేసుకోవాలి. సేమ్ ఇందాక ఏ విధంగా చేసామో అదే విధంగా డ్రాప్ అనేది కూడా ఇక్కడ పెట్టేసుకోవాలి. ఫిక్స్ అనేది చేసేయాలి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ వీడియోలో మనం ఫుల్ లెంత్ స్లాబ్ పైపింగ్ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో ఉంది. మీరు ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనం బాల్కనీకి ఇటు సైడు పైపింగ్ అనేది వేసేస్తున్నాను నేను. బాల్కనీకి డ్రాప్ అనేది లెవెల్ చూసుకొని కటింగ్ అనేది చేసేస్తున్నాను. మనం ఈ విధంగా డ్రాప్ అనేది సేమ్ ఇందాక వీడియోలో చూసాం కదా, సేమ్ అదే విధంగా ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. సేమ్ డ్రాప్ అనేది యథావిధిగా మనం ఫస్ట్ ఏ విధంగా చేసుకున్నాము అదేవిధంగా టేప్ అనేది కంప్లీట్గా వేసేసుకోవాలి. వేసేసుకొని కొలత చూసుకొని కటింగ్ అనేది పైప్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. సేమ్ మనం ఇంతకుముందు అలాగే సాల్వెంట్ పెట్టి డ్రాప్ అనేది ఫిక్స్ అనేది చేసేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం బాల్కనీకి ఇంతకుముందు ఏ విధంగా మనం డీ బాక్స్ పెట్టి బెండ్ పెట్టి కొలత తీసుకొని కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చేసేసుకోవాలి. ఈ విధంగా మనం డీ బాక్స్ అనేది ఫిట్టింగ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ డ్రాప్ అనేది లెవెల్ చూసుకొని మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. సేమ్ ఈ టేప్ అనేది టోటల్గా అన్నీ ఒకే విధంగా మనం మాల్లోనికి వెళ్ళకుండా టేప్ అనేది వేసేసుకోవాలి. మనం ఇక్కడ ఇంకొకటి పైపింగ్ అనేది వేసేస్తున్నాం బెడ్రూమ్ సైడ్. బెండర్కి ఇచ్చేసి అటు సైడ్ వేసినాం కదా, ఇక్కడ అనేది మనం ఈ విధంగా మనం ఇక్కడ పైపింగ్ వేసేటప్పుడు సాల్వెంట్ పెట్టి మనం మంచిగా టైట్గా అనేది అతికించేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ కూడా మనం సేమ్ అదేవిధంగా బెండ్ పెట్టేసి టేప్ అనేది బెండ్ పెట్టేసి మనం బీమ్లోకి కొలత తీసుకొని హాల్లోకి కటింగ్ అనేది చేసేసుకోవాలి. అండ్ సేమ్ సాల్వెంట్ పెట్టి మనం ఫిక్స్ అనేది చేసేద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మనం ఇక్కడ డ్రాప్ ఉన్నాయి కదా, రెండు బెడ్రూమ్ సైడ్ ఒకటి హాల్ సైడ్ ఒకటి, ఈ డ్రాప్స్ అనేది పైప్ అనేది టేప్ అనేది వేసేసుకున్నాం 2 సైడ్స్. మనం ఇక్కడ బెడ్రూమ్ సైడ్ గోడ యూతల సైడ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ అనేది డ్రాప్లు అనేవి వేసేసుకుంటున్నాం. మేము ఇటు సైడ్ అయితే ఈ పైపింగ్ని వేసి మనం ఇక్కడ బెండ్ దగ్గర ఇది
డ్రాప్ అని అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. మన అడ్రస్ వచ్చేసి తెలంగాణ స్టేట్, వనపర్తి డిస్టిక్, గోపాల్పేట్ మండల్. ఈ విధంగా మనం కట్ చేసుకొని సేమ్ అదే విధంగా మన గమ్ అనేది పెట్టేసి, సాల్వెంట్ అనేది పెట్టేసి డ్రాప్ అనేది ఫిట్టింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది హాల్ సైడ్. అండ్ హాల్లో ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేసేసుకున్నాం. ఈ విధంగా మనకు మ్యాప్ అనేది, ప్లానింగ్ పేపర్ అనేది ఇచ్చేసింది కాబట్టి దాని ప్రకారం మనం ఈ పైపింగ్ అనేది వేసేసుకున్నాం. సేమ్ ఇక్కడ ఇంతకు ముందులాగే డ్రాప్ అనేది కంటిన్యూగా వేసేసుకున్నాము. ఈ విధంగా మనం కట్ చేసి సాల్వెంట్ పెట్టి మన బెండ్కి అనేది అతికిచ్చేస్తే కంప్లీట్ అనేది అయిపోతుంది. ఈ విధంగా మనకు హాల్లో గోడ వస్తుంది కాబట్టి హాల్ సైడే మనం డ్రాప్ అనేది వేసేస్తున్నాం. బెడ్రూమ్ది అండ్ హాల్లోది. సేమ్ అటు సైడ్ బెండ్ పెట్టేసి డ్రాప్ అనేది పాయింట్ అనేది ఇచ్చేస్తున్నాం. కటింగ్ చేసి అతికిచ్చేసినాం. అండ్ ఇటు సైడ్ కూడా ఒక పైప్ అనేది అతికిచ్చేసినాం. ఇక్కడ మనకు ఫ్యాన్ బాక్స్ చూసుకొని ఈ ఫ్యాన్ బాక్స్ దగ్గర మనం కట్ చేసుకొని సేమ్ ఇది కూడా మనకు సాల్వెంట్ పెట్టి అతికిచ్చేస్తున్నాం. మనం ఫస్ట్లో చూపించాం కదా, అదేవిధంగా టేప్ అనేది మొత్తం అన్ని ఫ్యాన్ బాక్స్ అండ్ డీ బాక్స్లకు కింది సైడ్ స్క్రూ టైట్ చేసి ఫ్యాన్ బాక్స్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా ముందరికి అనేది మన డ్రాప్ పాయింట్ అనేది, బెండ్ అనేది వేసేస్తున్నాం. అండ్ ఇటు సైడ్ కూడా సేమ్ అదేవిధంగా పైపింగ్ అనేది వేసేస్తున్నాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఎలక్ట్రికల్ వర్క్ శ్రీరామ్. ఈ విధంగా మనం డ్రాప్స్ అనేవి మొత్తం బెండ్కు, పైప్కు బెండ్ అనేది అతికిచ్చేసి మనం డ్రాప్ పాయింట్ కొరకు అన్ని పైపింగ్ అనేది వేసేస్తున్నాం మొత్తం 4 సైడ్లు. ఇక్కడ మనకు ఓపెన్ కిచెన్ సైడ్ కూడా డ్రాప్ అనేది వేసేస్తున్నాము. ఇక్కడ ఒక గోడ వస్తుందని చెప్పిండ్రు, అందు గురించి ఇక్కడ డ్రాప్ అనేది వేస్తున్నాం. ఒకవేళ గోడ రాకపోతే సేమ్ ఇది మనకు బీమ్ దగ్గర కొట్టేసి జే బాక్స్ అనేది పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసి మనం డ్రాప్ అనేది అతికిచ్చేసుకోవాలి. అండ్ దీని నుండి కంటిన్యూ వీడియో నెక్స్ట్ వీక్ అనేది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. లైక్